ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు పేరట ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మరి ఈ రోజున గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనం. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో సమృద్ధికరమైనటువంటి దీవెనల చేత దేవాతి దేవుడు మిమ్మల్ని నింపును గాక. ఆమేన్. ఈ రోజున దేవుడు అద్భుతకరమైనటువంటి మాటల చేత మాట్లాడుతూ ఉంటున్నారు. నిజంగా ఈరోజు నువ్వు ఏ ప్రయత్నం అయితే చేస్తున్నావో నీ కొట్లలోను నీవు చేయు ప్రతి ప్రయత్నంలోనూ కూడా నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించు. దేవుడు నీకు ఆజ్ఞాపించేశాడు అంటే నీవు చేయు ప్రతి పనిలో కూడా నీకు సక్సెస్ అంటే విజయాన్ని ఆయన అందించిన ఉంటున్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు చూసారా, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు. ఆయన తన అద్భుత ఆశ్చర్య కార్యములను నీ పట్ల దేవుడు చేయనై ఉంటున్నాడు. ఈ యొక్క దీవెన నీకు ఎప్పుడు కలుగుతుంది అంటే యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన మార్గంలో అనుసరించి నడుచుకుని ఎడల దేవుడు ఏం చేస్తాడు అంటే ఈ రోజున ఈ యొక్క వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చనై ఉంటున్నాడు. ఆయన నీ కొట్లలో ధాన్యంను, అదేవిధంగా నీవు చేయు ప్రతి పనిలో కూడా సఫలతను, విజయాన్ని ఆయన అందించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ప్రతి చిక్కులు, ప్రతి వ్యతిరేకతలు, ప్రతి ఆటంకాలు, నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ప్రయాణాల్లో, ప్రతి విధమైనటువంటి పనుల్లో కూడా ఆ ఆటంకాలన్నిటినీ కూడా ఆయన దూరం చేసి ఉదయకాల సమయంలో తన దీవెన చేత నిన్ను నింపనై ఉంటున్నాడు. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ఆత్మదేవ, సర్వోన్నతుడా, సజీవుడా, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో అయ్యా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, చక్కటి ఆరోగ్యాలను దయచేయండి. ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసయ్య నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే.